కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ 2.5 ఏళ్లలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో సుమారు 2,500 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేస్తున్న పన్నుల సొమ్మును మౌలిక వసతులు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉండగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దారి మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని, వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి ఈ శాఖను ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2.5 ఏళ్లలో అన్ని రంగాల్లో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బూతులు మాట్లాడడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలపై బూతులు, ఇంకోవైపు కేసీఆర్ జాతిపిత అవునా కాదా అని అనవసర చర్చ లేవనెత్తడం వంటివి బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో దారిమళ్లించే కుట్రగా అభివర్ణిస్తున్నారు. కానీ ఈ కుట్రలేవి వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్ని మాయమాటలు చెప్పినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనం కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.